గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మాత్రం ధనాదాయం అనేది ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చండి. మాసం మొత్తం సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు గత 2.5 సంవత్సరాలుగా అష్టమ శనితో బాధపడుతున్నారు. అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఈ 2 నెలల పాటు మీకు పూర్తిగా అననుకూల ఫలితాలనేవి సూచించట్లేదు, కానీ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఈ జనవరి మాసంలో మిగిలిన గ్రహాల యొక్క గోచారంతో పాటుగా అష్టమ శని యొక్క ప్రభావం, అంటే శని భగవానుడు మీ 8వ స్థానం అయినటువంటి కుంభరాశిలో ఉండటం వల్ల పనులు అనేవి కాస్త నిదానంగా సాగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి అది కాస్త మిమ్మల్ని చికాకు పెట్టిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాల విషయంలో కష్టం మీద సఫలత లభిస్తుందండి. కాబట్టి కర్కాటక రాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ ప్రయత్నాలను మీరు కొనసాగించండి. విఘ్నాలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగండి. అతిగా ఆలోచించటం వల్ల మీకు వచ్చే చక్కటి అవకాశాలను కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. జనవరి మాసంలో కర్కాటక రాశి వారు చేసే వృత్తి వ్యాపారాలు సామాన్య ఫలితాలను ఇస్తాయండి. జనవరి 9వ తారీఖు, 13, 17, 23, 29 ఈ 5 తేదీలలో కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలోనూ, దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణాలు చేసే విషయంలోనైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మొండితనం అనేది పనికిరాదండి. ఈ తేదీలలో రాత్రిపూట ముఖ్యంగా ట్రావెల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ 5 తేదీలలో మీరు మొదలుపెట్టిన పనులలో విఘ్నాలు రావటం కానీ, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావటం కానీ, చికాకు పెట్టడం కానీ, నిదానంగా పనులు అనేవి పూర్తి కావటం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ తేదీలలో కర్కాటక రాశి వారు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకైతే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే బద్ధకాన్ని తగ్గించుకోవాలండి. ఇక 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో జీవిత భాగస్వామికి సంబంధించి ధనలాభాలు అనేవి ఏర్పడతాయండి. స్వార్జిత పరంగా కూడా ఆర్థికంగా చక్కటి సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కర్కాటక రాశిలో జన్మించి పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకంటే కూడా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పుష్యమీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాసంలో స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ ఇలాంటి వాటిల్లో ట్రేడింగ్ మీకు బాగా కలిసి వస్తుందండి. కాబట్టి ప్రత్యేకించి పుష్యమీ నక్షత్ర జాతకులకు కనుక స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉన్నట్లయితే మీ అదృష్టాన్ని పరీక్షించవచ్చు, మానసిక ఉల్లాసాన్ని అనుభవిస్తారు. శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల శారీరకంగా పెద్దగా ఉపశమనం లభించినప్పటికీ కూడా, శారీరకంగా పని భారం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో ఆర్థిక పరంగా బాగుంటుందండి. తృతీయ వారం పూర్తయ్యే లోపు చాలా అనుకూలంగా ఉంటుంది. చివరి వారంలో ఉద్యోగపరంగా ఒత్తిడి కాస్త ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించి ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగాన్ని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి కాస్త ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగపరంగా మీ కోవర్కర్స్ యొక్క సహకారం అనేది మీకు లభించదు. అది మీకు కాస్త నిరాశను కలిగిస్తుంది.
గతంలో మీ నుండి సహాయం పొందిన వారు కూడా మీకు సహాయం అందించడానికి వెనకాడటం మిమ్మల్ని కాస్త బాధిస్తుంది. కాబట్టి అవేమీ పట్టించుకోకుండా కర్కాటక రాశి వారు ముందుకు సాగినట్లయితే ఫిబ్రవరి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లుగా కర్కాటక రాశి వారు 2025 మార్చి 29వ తారీఖు లోపు శని భగవానుడికి సంబంధించిన రెమెడీస్ని కనుక పాటించినట్లయితే ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది. శని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇక 2025 మార్చ్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి. మెయిన్గా 29వ తారీఖు తర్వాత నుండి అన్ని విధాలా లాభపడతారు. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని పొందగలుగుతారు. వంశ గౌరవం అనేది పెరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు కాకుండా కుల వృత్తులు చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి ఇంకా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారు మార్చి చివరి వారంలో ప్రారంభించవచ్చండి. గౌరవప్రదమైనటువంటి జీవితం అనేది లభిస్తుంది. అయితే ఈ మాసంలోని ద్వితీయ వారంలో మీ దగ్గరి బంధువులకు సంబంధించిన అశుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు ఆర్థిక పరంగా అయితే ఈ మాసంలో బాగా లాభపడతారండి. ప్రత్యర్థులపైన పై చేయిని సాధించే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారిని గతంలో అంటే మార్చ్ ముందు వరకు ఎవరైతే కోర్టు కేసుల్లో కానీ పోలీస్ కేసుల్లో కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారు 2025 మార్చి 29వ తారీఖు తర్వాత మీ ముందు నిలవలేకపోతారండి. అంటే శత్రువుల యొక్క బాధ అనేది తగ్గుతుంది. ఈ మార్చి మాసంలో కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో యూపీఎస్సీ కానీ ఇలాంటి వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి గోచారమే కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే శని భగవానుడు అష్టమ ఇంటిని వదిలిపెట్టేస్తాడు. పూర్తిగా మీ పైన అష్టమ శని యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పటి వరకు పెళ్లి ప్రయత్నాలలో విఘ్నాలు కనిపించాయి. ఇక నుండి పెళ్లి ప్రయత్నాలు అనేవి కాస్త సాఫీగా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇవి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో శని భగవానుడు 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు మీ 9వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఆ ప్రభావం అనేది కర్కాటక రాశి వారిపైన ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరంలో నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, కర్కాటక రాశికి, మేషరాశికి, కర్కాటక రాశి వృషభ రాశి, కర్కాటక రాశి మిథున రాశి, ఇలా 12 రాశులతో మీ వైవాహిక సంబంధం అనేది ఎలా ఉంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి ప్రవర్తన మీతో ఎలా ఉంటుంది అని స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.